గ్రామంలో శ్రీ గంగా పార్వతి సమేత ఉదయ కాళేశ్వర స్వామివారి దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన ఎద్దుల బల ప్రదర్శనల్ని జెండా ఊపి ప్రారంభించిన వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి కార్పొరేటర్లు మరియు ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాదిగా తరలివచ్చిన చుట్టుపక్కల గ్రామ ప్రజలు ప్రథమ బహుమతి ₹1,00,000, ద్వితీయ బహుమతి 75,000, తృతీయ బహుమతి 50,000 చొప్పున నగదు బహుమతుల్ని అందజేశారు. ఈ ఎద్దుల బల ప్రదర్శన పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి 10,000 చొప్పున బహుమతిని అందజేశారు. పై కార్యక్రమం సర్పంచ్ బొచ్చు రాజకుమారి, ఉప సర్పంచ్ ఆలం మాల కొండయ్య, నీటి సంఘం ప్రెసిడెంట్ కంచి ఈశ్వర్ రెడ్డి, మండవ రామయ్య, వేణుగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, జహీర్, మైనుద్దీన్ అధిక సంఖ్యలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వచ్చినప్పుడు కానీ గట్టిగా క్లాప్ చేసాడి వారి యొక్క సువర్ణ హస్తాల చేత శ్రీ కాశీనారాయణ స్వామి ఆశీస్సుతో, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో మార్తాల వెంకట సుబ్బారెడ్డి గారు, రంగశేపల్లె గ్రామం, పొద్దుటూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా భద్రత 8వ జతగా మొదటి రౌండ్లో కొనసాగుతున్నవి. రెండవ రౌండ్ అనగా 400 అడుగుల దూరాన్ని పైకి రాజా
తెలిసిన వాళ్ళు పేరు చెప్తారండి. పైకి రండి, పైకి రా. ఎలివేట్ల మధు గారు పంచుకోలేదు 10,000 సార్. రేపు మహాశివరాత్రి ఎల్లుండి కార్యక్రమం 28 పిండి నక్షత్రెడ్డి గారు పంచుకోలేదు బహుమతికి 10,000 రూపాయలు. ఈరోజు మా స్వగ్రామమైన గండవరం గ్రామంలో వెలసి ఉన్న గంగా పార్వతీ సమేత శ్రీ ఉదయకళేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ దినము రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన నందీశ్వరుడికి గుర్తుగా నందుల వలె ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎద్దుల బల ప్రదర్శన ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దానికి మా తమ్ముడు ఏమిరెడ్డి పట్టాభిరామరెడ్డి ఈ సంవత్సరం నుంచి ఎద్దుల పోటీని జరిపించాలనే ఉద్దేశంతో అందరి సహకారంతో గ్రామ పెద్దలు, మండల పెద్దలు, మండల నాయకులు, గ్రామ నాయకులు, అట్నే జిల్లాలోని ప్రముఖ నాయకులందరి సహకారంతో, కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి సహకారంతో ఈరోజు ఈ గ్రామంలో ఈ ఎద్దుల బల ప్రదర్శనని నిర్వహిస్తున్నాము. దీనికి విశేషంగా విచ్చేసిన ప్రజలు, రైతులు అందరికీ కూడా ఇంత భారీ ఎత్తున వచ్చిన అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ శివరాత్రి ఉత్సవాలప్పుడు మేము ఎద్దుల పోటీ నిర్వహిస్తూ దీన్ని కొనసాగిస్తామని సభాముఖంగా తెలియచేస్తున్నాము. దీనికి రాష్ట్రం నుంచి 9 జతల ఎద్దులు ఇక్కడికి రావడం జరిగింది. అనంతపూర్ నుంచి, కడప నుంచి, మార్కాపురం నుంచి, ఒంగోలు అద్దంకి నుంచి, బలికొరం నుంచి రకరకాల ప్లేసుల నుంచి వచ్చి ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక గంటకి ఈ కార్యక్రమం అంతా ముగుస్తుంది. ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. గండవరం శివాలయం అంటే అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రంలోనే అత్యంత ప్రముఖ దేవస్థానం ఇది. చోళరాజులు 1100 సంవత్సరాల క్రితం దీన్ని కట్టించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామంలో పెద్దలందరూ కూడా ఈ గ్రామ శివరాత్రిని పెద్ద పండగలాగా మేము జరుపుకుంటాము. ప్రతి గ్రామస్తుడు హిందూ, ముస్లిం అని తేడా లేకుండా ముస్లిమ్స్ కూడా దీంట్లో ఈ శివాలయంలో మాకు దగ్గరుండి ఉత్సవాలు జరిపి చేస్తారు. ఇది మతాలకు అతీతంగా, అన్నిటికి అతీతంగా ఈ మా శివాలయం ఇక్కడ భారీ ఎత్తున ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఇంకా గుర్తుండిపోయే రకంగా ఈ శివరాత్రిని మేము జరిపించాలనే ఉద్దేశంతో మా అన్నదమ్ములు అందరం, గ్రామ పెద్దలు అందరూ అనుకొని మేము దీన్ని చేస్తున్నాము. ఈ సంవత్సరం నుంచి ఇది తిరునాళ్ళు కొనసాగిస్తామని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తాను. 6 అడుగుల నంది ఇది. 6 అడుగుల నంది ఈ రాష్ట్రంలోనే అంత పెద్ద వెండి నంది ఎక్కడా లేదు. ఆ నంది సేవ మహాశివరాత్రి రోజు మేము జరిపిస్తాము. ఈ రథోత్సవం కూడా పక్క నంది సేవ జరిగిన పక్క రోజు కాకుండా ఆ పక్క రోజు రథోత్సవం ఉంటుంది. సాయంత్రం తెప్పోత్సవం ఉంటుంది. తెప్పోత్సవం రోజు బాణసంచా కూడా ఇక్కడ ప్రసిద్ధి. భారీ ఎత్తున బాణసంచా కూడా వెళ్తడం జరుగుతుంది. తెప్పోత్సవం అయిపోయే సమయానికి అందరూ కూడా, ప్రజలందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఈ తిరునాళ్ళను తిలకిస్తారని అందరినీ ఆశిస్తూ కోరుకుంటున్నాను. నమస్కారాలు. ఈరోజు గండవరం గ్రామంలో శ్రీ గంగా పార్వతి సమేత ఉదయకళేశ్వర స్వామి వారి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు ఈ వృషభరాజుల బల ప్రదర్శన, ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. 9 జతలు వృషభరాజులు రావటం, వాళ్ళకి పోటీలు నిర్వహించి ఈరోజు అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయటం. పై ప్రైజుల్లో కూడా అందరూ ఆకర్షణీయంగా వచ్చి ముందుకు వచ్చి వాళ్ళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా
పొలంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, అదేవిధంగా సుబ్బారెడ్డి, అదేవిధంగా మండవరామయ్య, ఇంకా శ్రీనివాసులు రెడ్డి, ఇంకా సత్యం, అల్లం సత్యం, ఇంకా మా గ్రామస్తులు అందరూ కలిసి వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేకమైన నేను ధన్యవాదాలు, మీ ద్వారా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా. ఇదే విధంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు ఇంత డిసిప్లిన్గా పోలీసు వారు కానీ, అదేవిధంగా ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పోటీలు కరెక్ట్గా ప్రైజ్ అన్నీ టైం టు టైం నిర్వహించిన వాళ్ళకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రతిసారి కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తాం. రేపు శివరాత్రి మహాశివరాత్రి సందర్భం కూడా ఈరోజు కార్యక్రమాలు ఉన్నాయి దేవస్థానంలో. తర్వాత 27 కళ్యాణం, 28 రథోత్సవం, తెప్పోత్సవం, సాయంత్రం సంగీత పాట కచేరీ ఉంది. మంగిలి ప్లస్ సత్యావరితో పెద్ద ఆర్కెస్ట్రా వాళ్ళతో మ్యూజిక్ నైట్ ఉంది. పై కార్యక్రమాలకు కూడా ప్రజలందరూ వచ్చి జయప్రదం చేయాల్సిందని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ గన్నవరం దేవస్థానానికి మాకు ఉదయకళేశ్వర స్వామి చాలా టెంపుల్ కూడా మా గన్నవరానికి ఒక ప్లస్. ఎందుకంటే ఆ టెంపుల్ లేదే ఈ ఊరు, ఈ గ్రామం పెద్ద ప్రత్యేకత ఉండేది కాదు. కాబట్టి మేమందరం కూడా ఈ దేవస్థానం కార్యక్రమంలో ఇక్కడ ముస్లిమ్స్ కూడా చాలామంది ఉన్నారు. కానీ ఈ కార్యక్రమంలో ఇద్దరు కలిసి, ముస్లిమ్స్ హిందువులు కలిసి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా చేసుకుంటుంటాం. ఈ ప్రత్యేకమైన పరిస్థితి ఈ ఊరి వరకు, ముస్లిమ్స్ హిందువుల వరకు. కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమాలకు కూడా దిగ్విజయంగా ముందుకు పోవాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నా. పైపెచ్చు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవటం, మా నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మా యువనేత నారా లోకేష్ నేతృత్వంలో మేము ముందుకు పోతున్నాం. ఈరోజు మా అధికారం వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించేదానికి కూడా మాకు సపోర్ట్ కూడా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా పెద్ద ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మా లోకేష్ గారికి. కానీ ఇక మీ కార్యక్రమాలకు కూడా మీరు ప్రతి ఒక్క కార్యక్రమాలకు వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. తెప్పోత్సవానికి రామనారాయణ రెడ్డి గారు, మంత్రి గారు, మా శాసనసభ్యురాలు ప్రశాంతి రెడ్డి గారు, అదేవిధంగా మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. 28 తెప్పోత్సవానికి వస్తామని చెప్పారు. వాళ్ళకు కూడా ఘనంగా స్వాగతం పలుకుతాం.